హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మనకు ఈ యొక్క ఏప్రిల్ నెల పెన్షన్ల పంపిణీ అనేది అయితే కనుక 1వ తేదీన అయితే చేయడం లేదు. సో తిరిగి మళ్ళీ మనకు పెన్షన్ల పంపిణీ అనేది ఎప్పుడు చేయబోతున్నారు, అదేవిధంగా మనకు ఈసారి పెన్షన్ అనేది వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారా లేదా, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అది సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము. సో ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకంలో భాగంగా ప్రతి నెల 1వ తేదీన అయితే కనుక పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈసారి మనకు అంటే ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి ఏప్రిల్ 1వ తేదీన అయితే కనుక మనకు పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం లేదు. ఎందుకు అనేది ఒకసారి చూసుకుంటే కనుక మనకు ఈ యొక్క మార్చి 31వ తేదీ అదేవిధంగా ఏప్రిల్ 1వ తేదీ మనకు ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఈ యొక్క ఆర్థిక సంవత్సరం అనేది ముగింపు కారణంగా మనకు ఆ రోజు బ్యాంకులకు అయితే కనుక సెలవు అయితే ప్రకటించడం జరిగింది. సో ఆ 2 రోజులు బ్యాంకులు అనేది అయితే కనుక సెలవులు అయితే ఉంటాయన్నమాట. అందువల్ల ఏంటంటే కనుక మనకి ఈసారి పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అనేది అయితే కనుక కొద్దిగా లేట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మనకు గవర్నమెంట్ అనేది అయితే కనుక ఆ యొక్క సచివాలయాలకు సంబంధించిన ఖాతాలకు అయితే కనుక డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది అనమాట. అందులో భాగంగానే మనకు పంచాయత్ సెక్రటరీ కానీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కానీ ఆ యొక్క బ్యాంకుల నుంచి అయితే కనుక డబ్బులు అనేది విత్డ్రా చేసి వాలంటీర్లకు అయితే అందించడం జరుగుతుంది అనమాట. సో అందువల్ల ఈ ప్రాసెస్ అవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఈసారి మనకు సో ఏప్రిల్ 2వ తేదీన అయితే కనుక బ్యాంకుల నుంచి డబ్బులు అనేది విత్డ్రా చేసి వాలంటీర్లకు అయితే అందించడం జరుగుతుంది. ఇక ఏప్రిల్ 3వ తేదీ నుంచి అయితే కనుక ఆ యొక్క లబ్ధిదారులకు అయితే డబ్బులు అయితే కనుక అందించడం జరుగుతుంది. సో మనకి ఈసారి పెన్షన్స్ అనేది అయితే కనుక ఏప్రిల్ 3వ తేదీ నుంచి అయితే అందించడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా చాలా మంది అడుగుతున్న విషయం ఏంటంటే ఈసారి మనకు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తారా లేదని అడుగుతున్నారు. ఎందుకంటే ఏపీలో మనకు ఒక ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది. సో ఎన్నికల కోడ్ అమల్లో భాగంగానే ఏంటంటే కనుక వాలంటీర్లను అదే విధంగా మనకు ఈ యొక్క కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, సో వీళ్ళని వచ్చేసి ఎన్నికల విధుల్లోకి ఇన్వాల్వ్ చేయకూడదని ఈసీ అంటే ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో మనకి ఏంటంటే కనుక వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఈ యొక్క వాలంటీర్లు అనే వాళ్ళు ఏ రాజకీయ పార్టీలకు ఫేవరబుల్గా అయితే ఉండకూడదన్నమాట. సో ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈసీ ఎలాంటి అభ్యంతరం అయితే కనుక చెప్పలేదన్నమాట. సో ఒకవేళ ఈసీకి ఏమన్నా అభ్యంతరాలు వెళ్ళి సో ఈసీ అనేది అయితే కనుక అంటే ఎన్నికల కమిషన్ అనేది అయితే వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్లు నిలుపుదల చేయాలని ఆదేశాలు చేస్తే కనుక అప్పుడు మనకు వాలంటీర్ల ద్వారా అయితే కనుక మనకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయరు. సో ప్రస్తుతానికైతే కనుక మనకు దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అభ్యంతరం అయితే తెలపలేదు కాబట్టి యథావిధిగా మనకు ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మనకి ఈసీ అనేది అయితే కనుక అభ్యంతరం అనేది తెలిపి వాలంటీర్ల ద్వారా పెన్షన్స్ అనేది నిలుపుదల చేస్తే కనుక మనకు మళ్ళీ అంటే ఈ పెన్షన్స్ ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అంటే కనుక మనకు ఇదివరకు వాలంటీర్ సిస్టమ్ లేనప్పుడు అయితే కనుక మనకు పంచాయతీ ఆఫీస్ దగ్గర కానీ లేదంటే కనుక మనకు మండలం ఆఫీస్ అని కానీ లేదంటే కనుక ఎంపీడీ ఆఫీస్ అని చెప్పి ఉంటాయన్నమాట. సో అక్కడికి వెళ్ళేసి లబ్ధిదారులు అయితే పెన్షన్స్ అనేది అయితే తీసుకునేవారు. ఇప్పుడు కూడా మనకు యథావిధిగా సచివాలయాల దగ్గరికి వెళ్ళేసి అయితే కనుక మనకు ఆ యొక్క వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కానీ లేదంటే పంచాయత్ సెక్రటరీ కానీ సో వీళ్ళైతే కనుక మనకు పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అంటే ఆ యొక్క సచివాలయం సెక్రటరీలు ఎవరైనా కానీ మనకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా అయితే కనుక మనకు ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్లు అయితే కనుక మార్పులు అయితే కనుక రాబోతున్నాయి. సో పెన్షన్ అనేది ఏప్రిల్ 3వ తేదీ నుంచి అయితే కనుక అందించబోతున్నారు. ఇక మనకి పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈసీ అనేది అయితే కనుక ఇంకా మనకి ఎలాంటి అభ్యంతరం అయితే తెలపలేదన్నమాట. సో యథావిధిగానే పెన్షన్స్ పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది. సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.